ఇటు నుంచి అటు వెళ్ళారు. అక్కడ మంచి పదవుల్లో కొనసాగారు. ఆ తర్వాత సరిగ్గా ఎన్నికలకు ముందు మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు. దీంతో సీన్ రివర్స్ అయింది. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలు శాసించిన నేతల రాజకీయ భవిష్యత్ ఇప్పుడు అయోమయంలో పడింది. కారు దిగి చెయ్యి పట్టుకునే నేతలకు చెయ్యందించే వాళ్ళు లేకుండా పోతున్నారా? సొంత పార్టీ నేతలే కాదు, జనాలు కూడా పట్టించుకోవడం లేదా? ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కదా? ఆదిలాబాద్ కాంగ్రెస్ను వెంటాడుతున్న టెన్షన్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. ఒకప్పుడు కార్లో దర్జాగా కూర్చొని జిల్లాతో పాటు రాష్ట్రాన్ని ఏలిన మంత్రులు ఇప్పుడు కార్ దిగిన తర్వాత వారి పరిస్థితి దయనీయంగా మారింది. కార్ దిగి చేపట్టుకున్న నేతలకు ఇప్పుడు చేయి అందించేవారే కరువయ్యారు. దీంతో వారి పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. హస్తం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదనే గుసగుసలు బీఆర్ఎస్లో 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన నేతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు. అయితే 2023 ఎన్నికల ముందు కార్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీలోకి చేరిన తర్వాత వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 2 దఫాలుగా మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ముథోల్, ఖానాపూర్, బోధ్, సిర్పూర్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన విఠల్ రెడ్డి, రేఖా నాయక్, రాఠోడ్ బాపురావు, కోనేరు కోనప్పతో పాటు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, వేణుగోపాలచారి కాంగ్రెస్ కూటికి చేరిపోయారు. రేఖా నాయక్ అసెంబ్లీ ఎన్నికల టైంలోనే జంప్ చేయగా మిగిలిన నేతలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కార్ను వదిలి కాంగ్రెస్లో చేరారు. గులాబీ పార్టీలో ఉన్న కీలక నేతలంతా చేరడంతో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ హస్తం పార్టీలో చేరిన తర్వాత అనుకున్నదొకటి అయ్యిందొక్కటన్న చందంగా మారింది. పార్టీలో చేరక ముందే ఆహా ఓహో అనుకున్న నేతలు పార్టీలో చేరిన తర్వాత సీన్ రివర్స్ కావడంతో ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారంట జంప్ అయిన నేతలంతా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రులు జిల్లాలో పర్యటించిన సమయంలో ఈ నేతలెవ్వరూ కనిపించలేదు. జిల్లాలో గతంలో భారీ వర్షాలు, వరదలు సంభవించినా ఏ ఒక్కరిని పలకరించకుండా వీళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భమూ లేదు. అయితే పార్టీలో తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆ నేతలంతా మనోవేదన గురవుతున్నారంట. దీంతో పార్టీకి ప్రజలకు దూరంగా ఉంటున్నారన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు వీళ్లు అన్ని కార్యక్రమాలకు గైర్హాజరవుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ పరిణామాలను ఆ నేతలు మరింత అవమానంగా భావిస్తున్నారు. దీంతో వారి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ తెరమీదికొస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు విఠల్ రెడ్డి, రేఖా నాయక్, కోనేరు కోనప్ప, రాఠోడ్ బాపురావుతో పాటు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి అంతా ఓ గ్రూప్ గా ఏర్పడి తెగ ఫీల్ అవుతున్నారంట. అనవసరంగా బీఆర్ఎస్ ను వీడామని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ నేతలంతా ఒక గ్రూప్ గా ఏర్పడి శుభాకాంక్షలు తెలిపితే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పాత కాంగ్రెస్ నేతలంతా మరో గ్రూప్ గా కలిసి విశేష్ చెప్పారంట. ఇక ఆదిలాబాద్లో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేస్తున్న పాత, కొత్త నేతల మధ్య సమన్వయ లోపం నేతలను టెన్షన్ పెడుతోంది. జిల్లాలో పరిణామాలు త్వరలో గ్రూప్ రాజకీయాలకు తెరతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయని చర్చ నడుస్తోంది. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు వేణుగోపాలచారి పూర్తిగా పత్తా లేకుండా పోయినట్టు కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు పరామర్శలకు తప్పిస్తే ఇంద్రకరణ్ పూర్తిగా హైదరాబాద్కి పరిమితమైనట్టు తెలుస్తోంది. వేణుగోపాలచారి కూడా అప్పుడప్పుడు ముథోల్లో కనిపించిన కాంగ్రెస్లో చేరాక మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపురం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా తమ తమ నియోజకవర్గాల్లో కనిపించడం లేదంట. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో అంటిముట్టనట్టు ఉండడం చూస్తే ఈ మాజీల రాజకీయ భవిష్యత్తు దారి తప్పిందేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు పెద్ద అటెండ్ కావడం లేదు. నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు, పార్టీలో ఆధిపత్య పోరు భరించలేక ఆయన న్యూట్రల్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. కొందరు పైకి కలివిడిగా కనిపించినా విడివిడిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారంట. మరికొందరు ఎందుకొచ్చిన తలపోటని హైదరాబాద్కి పరిమితమవుతున్నారని టాక్. ఓవరాల్గా కారు పార్టీ వదిలిన నేతల రాజకీయ భవిష్యత్తును కారు చీకట్లు కమ్ముతున్నాయా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.